ఇంకోటి సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్స్, మినరల్స్. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్, జింక్. ఈ ఐరన్ అత్యధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, పండ్లు, ఉదయం బెల్లంతో చేసినటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అనుబంధ పోషకాహారంలో కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఓన్లీ అన్నము, పప్పు 2 మెత్తగా చేసి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి పిండి పదార్థాలు కొంతపాటి ప్రోటీన్ లభిస్తుంది, కానీ ఈ ఎనర్జీ డెన్స్ అంటే అత్యంత శక్తి కలిగిన పోషకాలు అనేది ఎట్లా ఉండాలంటే మనం పెట్టేటువంటి ఆహారం తక్కువ పరిమాణాలు ఉండాలి, ఎక్కువ శక్తిని అందించే విధంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే పెట్టే ఆహారంకు మనం నెయ్యి, గీ అనేది కలపవలసి ఉంటుంది. డైలీ ఒక 1/2 to 1 స్పూన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి ప్రతి రోజులో ప్రతి పిల్లవాడికి ఎగ్గు కూడా, ఒక ఎగ్గు, 1 ఫ్రూట్, వీలైతే అందులో ఆహారంలోకి ఈ ఎనర్జీ రిచ్ కలిగినటువంటి గీ, ఆయిల్ లాంటివి కూడా కలపవలసి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరం పూర్తవకుండా కూడానే వాళ్ళకి ఎటువంటి మాంసకృతులు ఆహారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సన్నగా తయారీ అండర్ నూరిష్డ్ చిల్డ్రన్స్ కింద మారతారు. ఇంకా చాలామందికి బలమైనటువంటి పోషకాహారం పెట్టడం వల్ల ఈ దేహం యొక్క ఎదుగుదలే కాదు, మెదడు యొక్క ఎదుగుదల కూడా పెరుగుతుంది. అత్యంత తెలివంతులు కూడా మారడం జరుగుతుంది. చాలామంది పిల్లల్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పెట్టేటువంటి ఆహారంలో ఐరన్ తక్కువ కలిగిన ఆహార పదార్థాలు పెట్టడం వలన అనీమియా అంటాం, రక్తహీనత అనే జబ్బు జరుగుతుంది. కాబట్టి అనుబంధక పోషకాహారం అనేది 6 నెలల నుంచి మొదలుపెట్టి ఈ 6 నెలల నుంచి ఆహార పప్పు ధాన్యాలతో పాటు కొంత ఫ్యాట్స్ అంటే నెయ్యి ఇటువంటి కలపడం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు ఒక సమపాలిత ఆహారం పెట్టడం వల్ల అన్ని రకాల పోషకాలు వాళ్ళకు లభిస్తాయి. దానివల్ల పిల్లల యొక్క ఎదుగుదల మానసికంగా కానీ శారీరకంగా కానీ అత్యంతగా బాగా ఎదుగుతారు.